నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ విషయం చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తూ ఉంది. ఎందుకంటే మలక్పేటలో ఒక గవర్నమెంట్ అందరూ అంటే కళ్ళు లేని వాళ్ళు ఒక చిన్న పిల్లలు చదువుకునే స్కూల్లో ఒక చిన్న పిల్ల మీద అదిగాక అమ్మాయికి అందురాలు కళ్ళు లేని అమ్మాయి మీద ఈరోజు రేప్ అటెంప్ట్ అయితే జరిగింది. సో ఇక్కడ రేప్ అటెంప్ట్ కూడా ఎలా జరిగిందంటే ఇది ఒక విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇదంతా వచ్చేసరికి లేడీస్ క్యాంపస్, ఓన్లీ కళ్ళు లేనిది, అదేవిధంగా ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉండే ఒక లేడీస్ స్కూల్ ఇది. సో ఈ స్కూల్లో అందరూ లేడీసే ఉండాలి. బట్ ఇక్కడ బాత్రూమ్ క్లీన్ చేసి ఒక అతను ఇక్కడ ఆ లేడీస్ ఎవరైతే ఆ బుడ్డ పాప ఉందో ఆ పాప మీద అఘాయిత్యానికి అయితే పాల్పడ్డాడు. సో ఎలా తెలిసిందంటే ఈ విషయం, ఆ పాపకి 2 రోజుల నుంచి తీవ్ర రక్తస్రావం కావడం ఈ స్కూల్ తరపు నుంచి, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వచ్చి సో హాస్పిటల్కి తరలించారు ఆ పాపని. సో హాస్పిటల్కి తరలించిన వెంటనే సో డాక్టర్స్ అయితే నిర్ధారించారు ఈ అమ్మాయి మీద రేప్ అయితే జరిగింది అని వాళ్ళ పేరెంట్స్కి, అదేవిధంగా స్కూల్ స్టాఫ్కి అయితే చెప్పడం జరిగింది. సో వెంటనే వాళ్ళిద్దరు వచ్చి స్కూల్ స్టాఫ్, అదేవిధంగా తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి స్కూల్లో ఎవరు ఉన్నారు, అసలు ఎలా రేప్ అటెంప్ట్ జరిగిందనేది పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్న ఒక బాత్రూమ్ని క్లీన్ చేసి ఒక అతను, సో అతను వచ్చేసరికి కేవలం 23 సంవత్సరాలు, పాపకు వచ్చేసి కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. ఆ పాప కూడా 3rd క్లాస్ చదువుతుందంట. సో 3rd క్లాస్ చదివే అమ్మాయి మీద ఒక 23 సంవత్సరాల అగాంతకుడు సో అమ్మాయి మీద రేప్ చేయడం అనేది జరిగింది. సో ఈ రేప్ చేయడం అంటే అసలు వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కళ్ళు లేని ఒక చిన్న పాప 3వ తరగతి చదువుతుంది. ఆ 3వ తరగతి చదువుతున్న అమ్మాయి మీద అతను రేప్ అటెంప్ట్ చేశాడంటే అసలుకి ఇదంతా సిగ్గుచేటు. గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. సో ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ ఇది, గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ కాదు, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ బ్లైండ్ స్కూల్. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఒక గవర్నమెంట్ లేడీస్ స్కూల్లో కేవలం గర్ల్సే ఉండాలి. ఎందుకంటే అది కాక వీళ్ళందరూ అందరూ కళ్ళు లేని వాళ్ళు, అదేవిధంగా డిజేబుల్డ్ హ్యాండిక్యాప్స్. సో వాళ్ళందరికీ ఇక్కడ ఒక స్కూల్ ఉంది. సో దాంట్లో కూడా వార్డెన్స్ అనేవాళ్ళు లేడీస్ ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇంకా మిగతా స్టూడెంట్స్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో అంటే ఈరోజు బాత్రూమ్ క్లీన్ అతను రేపొద్దున వంట చేసే అతను కావచ్చు. సో ఇలా జరుగుతుంది. సో ఈ విషయం మీద మాట్లాడడానికి ఎవరైతే బాలిక మీద జరిగిన అఘాయిత్యం అంటే ఆ బాలిక వాళ్ళ తల్లిదండ్రులు మనతో ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ స్కూల్ యాజమాన్యం కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అతను ఇక్కడ పనిచేస్తున్నాడు, అదేవిధంగా ఎంతమంది అమ్మాయిల మీద జరిగిందో, అంటే ఈ అమ్మాయి విషయం బయటకు వచ్చింది, మిగతా అమ్మాయిల విషయం బయటికి రాలేదు. అది కూడా జరిగే ఉంటుందా లేకపోతే జరగలేదా, ఒకవేళ జరిగినా సరే స్కూల్ యాజమాన్యం దాచిపెడుతుందా అనే విషయాలు అనేది మొత్తం ఇక్కడ స్కూల్ యాజమాన్యం ఉన్నారు. సో అదేవిధంగా వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం రండి. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎవరైతే ఆ పాప మీద రేపు జరిగిందో వాళ్ళ పేరెంట్స్ అయితే మాట్లాడడానికి అయితే నిరాకరిస్తున్నారు. సో అదేవిధంగా ఈ స్కూల్లో చాలామంది చదువుతున్న పాపలు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళ పాప మీద కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని వీళ్ళైతే ఆందోళన పడుతున్నారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మీ నమస్తే అమ్మ. నమస్తే. మీ పాప ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చదువుతుంది? 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుతుంది? లేదు, వయసు 11 సంవత్సరాలు. నా పాప చదవబట్టి 6 సంవత్సరాలు నడుస్తుంది. 6 సంవత్సరాలు నడుస్తుంది. ఇన్ని దినాలు ఉంటే మా పాపని ఇన్ని దినాలు బాగానే ఉండదు, మంచిగా చదువుకుంటుంది, మంచిగా చూసుకుంటుందని అన్నారు. కానీ ఇప్పుడే ఇట్లా ఏమంటారు ఇట్లా అయిపోయిందని మేము భయపడి అందరం వచ్చి ఇట్లా పెట్టుకున్నా, పాపని తీసే ఇంటికి తోలుకపోవాలా అయినా పెట్టుకున్నాలని మాకు చేస్తున్నారు సార్ హాస్టల్లో. ఏమైంది ఇప్పుడు? మీ ఫ్రెండేనా అమ్మాయి? ఇంకా చిన్నపిల్ల? ఓకే చెప్పమ్మా. అమ్మకు తెలియకుండా మా హాస్టల్లో ఏదో జరుగుతుందని మా డౌట్ సార్. ఓకే, మీ అమ్మగారికి తెలియకుండా లేకపోతే ఓవరాల్గా హెడ్ మాస్టర్ తెలియకుండా జరుగుతుందా? పిల్లలకైతే తెలియదు సార్ మాకు. కాబట్టి మాకు ఏమైనా అవుతుందేమో అని మా పేరెంట్స్కి భయపడి పిలిపించినాం సార్. ఓకే, మీ పేరెంట్ వాళ్ళ వల్ల మీ పేరెంట్స్ భయపడి పిలిపించారు అమ్మాయి మీ అమ్మ? అవును సార్. మాకు కూడా ముందర ఏమో జరగవచ్చు కదమ్మా అని మా అమ్మలు కదా, మా పేరెంట్స్ వచ్చి మా గురించి కూడా అడుగుతారు కదా అని మాకేం ముందర జరగరాదని నా కూతురు పిలిపించింది సార్. అందరి పేరెంట్స్ వచ్చి మేము పిలిపించినాం సార్. అంటే ఈ పిల్లలందరినీ లోపలేసి బయటికి రానిట్లేదు అంటే ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు వాళ్ళు నిజం చెప్తారని, ఇప్పుడు ఆమె అట్లా ఎందుకు లాక్ వేసిందని అడుగుతుంటే మేమేం లాక్ వేయలేదు, మేమేం లాక్ వేయలేదు. మీరు ఇటు నుంచి వచ్చినాం సార్. ఇంకా 2-3 ఇంకా కొంతమంది అక్క వాళ్ళు స్కూల్లో ఉన్నారు సార్. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం? ఒక సైడ్ రండి మీరు. మొత్తం ఓవరాల్ గా మీరు అటు సైడ్ ఉన్నారు 10th క్లాస్. అంటే మీరు ఎప్పటి నుంచో స్కూల్కి మీ స్కూల్లో ఉన్నారని చెప్తున్నారు కదా,
అండి నేను 40 ఇయర్స్ బ్యాక్ అంటే ఈ స్కూలు స్టార్ట్ చేసినప్పుడు దీనికి కాంపౌండ్ వాల్ కానీ ఏమీ లేకుండింది. ఇప్పుడు ఈ స్కూల్లో చదివిన పిల్లలంతా కూడా మంచి టీచర్స్ హెచ్ఎంస్గా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి నేను వాలంటీర్గా వాళ్ళకి చదువు చెప్పేదాన్ని. అప్పుడు ఈ బ్రైలీ ఇవన్నీ కూడా లేకున్నాయి. తర్వాత వాళ్ళందరికీ చదివి రికార్డ్ చేసి వాళ్ళకి పరీక్షలు కూడా నేనే దగ్గర ఉండి పరీక్షలు కూడా రాయించాను. అప్పుడు ఈ కాంపౌండ్ వాల్ ఇవన్నీ లేకపోతే వాళ్ళు తింటుంటే పందులు వచ్చి వాళ్ళ పళ్ళాలలో తినేవి. అట్లాంటప్పుడు దాన్ని మేము చాలా యాజిటేషన్స్ చేసి ఏదో ఒకటి చేసి ఈ కాంపౌండ్ వాళ్ళవన్నీ వేయించాము. ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ స్కూల్లో అంటే ఓన్లీ అమ్మగారే రావాలా, తండ్రి గారు కూడా నాట్ అవైలబుల్. సో అలాంటప్పుడు ఈ స్కూల్లో జెంట్స్ని ఎందుకు పెట్టారు? అది ఇప్పుడు అది అర్థం కాని పరిస్థితి అండి. ఎందుకంటే అసలు ఎలా పెట్టారు, ఇది అమ్మాయిలది, దట్టు డిజేబుల్డ్ అమ్మాయిలది కాబట్టి వాళ్ళని పెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉంది. తర్వాత ఇట్లాంటి సంఘటన జరగడం అనేది అసలు భరించలేనంత ఘోరమైన సంఘటన ఇది. తర్వాత ఇందులోపల ఒక వార్డెన్ లేకపోవడం చాలా శోచనీయము. అది కూడా వార్డెన్ పేరుతోటి ఒక ఏఎన్ఎంని పెట్టారు. ఇది గవర్నమెంట్ ఇంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఇంత అభివృద్ధి పదంలో నడుపుతున్నాము అన్న దీని లోపల అందరి కాలేజెస్లో స్కూల్స్లో అందరూ అన్ని రకాలుగా మంచిగా ఉన్నప్పుడు ఈ అందుల పాఠశాల లోపల ఇలా పెట్టడం అనేది అది గవర్నమెంట్కే తెలియాలి. అంటే ఇంకొకటి, ఇలాంటి అందరూ ఒకసారి ఉండరు కదా, సో జెంట్స్ని పెట్టడం చాలా తప్పు. ఒకవేళ అతను పెట్టి చాలా రోజులైంది. సో ఇంకా చాలా జరిగే ఉంటాయి. ఇది బయటకు వచ్చింది, అది బయటికి రాలేదు. సో ఇవన్నీ ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ అనేది లోపల దాచుకుంటున్నారు, బయటికి రానివ్వండి. ఇవన్నీ ఇది హెడ్ మాస్టర్ అంటే ఆవిడేమో ఈ హాస్టల్కి అవతలకి అటు ఉన్నారట హెడ్ మాస్టర్. ఆమెను పిలిచినా కూడా రెస్పాండ్ కావడం లేదు. తర్వాత ఇప్పుడు ఉన్న స్కూల్లో ఉన్న పిల్లల్ని కూడాను ఆవిడ రూమ్ లోపల బంధించి బయటకు రానివ్వడం లేదంట. తల్లిదండ్రులు మాత్రం బయట వచ్చి నిల్చున్నారు. కొంతమంది పిల్లలు మాత్రం పొద్దున్నే తల్లిదండ్రులతో వచ్చిన పిల్లలు మాత్రమే బయట ఉన్నారు. సో సార్ మీరు ఒకసారి అండి, మీరు ఒక చిన్న పాప తండ్రి, ఇక్కడ అమ్మాయి కూడా అందరాలు, మీ అమ్మాయి కూడా. సో పక్కన వాళ్ళ అమ్మాయి జరిగిన ఒక బాధే, మీకు జరిగిన ఒక బాధే. ఆ బాధను బట్టి ఇప్పుడు వాళ్ళకి జరిగినా మాకు జరిగిన అందరికి ఒకటే కదా సార్. ఆ జరిగిన ఇప్పుడు రేపు మా పిల్లల గురించి జరగవచ్చు అని ఇప్పుడు అడగాలనే మేము నిలదీసి అడగాలనే మేము వచ్చినాము. అవన్నీ సస్పెండ్ చేసి పడేసినామంటే అంత ఈజీ ఎందుకు సస్పెండ్ చేసినారు? జర బాగా క్లాస్ తీసుకుంటుంటాం కదా అవన్నీ, ఎందుకు కొరకు అట్లా చేసింది? సస్పెండ్ చేసి పెడిచి రేపు ఇంకో వాడ మేడం వచ్చి మళ్ళీ అవన్నీ పెడితే మళ్ళీ సస్పెండ్ చేసిమంటే ఇదే కదా భయం అనేది తెరవనట్లా. దీనికి ఎవరు అధికారులు లేకపోయి, వాచ్మెన్ లేడు, మరి పిల్లలకి అడిగేటోళ్ళు ఎవరు? అదే మాకు అది అడగాలని మేము వచ్చినాం సార్ మొత్తం మీటికి. అంటే ఇప్పుడు లోపల పిల్లల్ని నిర్బంధించారంటే బయటికి రానివ్వట్లేదండి. వచ్చా మేడం బయటికి రమ్మంటే నేను ఎందుకు వస్తున్నాను అంటున్నది. ఎందుకు వస్తున్నారన్న వీడియోలు మరి వస్తలేదు, నేను ఎందుకు వస్తాడికి నేను అక్కడ పైవన్నీ పిలిపించుకోరు మా మేము చేస్తాం మేము అంటున్నది. సార్ నమస్తే సార్. నమస్తే. సో మీరు చెప్పండి, అంటే ఇంత చిన్న బాలిక మీద అదిగాక అందురాలు, సో ఆమె మీద రేప్ జరిగిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. సో దీని మీద గవర్నమెంట్ కూడా స్పందించాలి. సో మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇవాళ జరిగిన ఈ దుస్సంఘటన చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఒక చిన్న బాలిక పైన అత్యాచారం చేయడం అనేది మరి ఏమాత్రం సహించదగింది కాదు. దాని గురించి వచ్చాం. ఇప్పుడు ముఖ్యంగా నేనేంటంటే ఇక్కడ అందుల సేవా సమాజ అధ్యక్షుడిని. ఈ పాఠశాల అసలు పాఠశాల లేకముందు ఈ ఆలోచనతో 1978కు ముందు మేము పోరాడితేనే భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ అంధ బాలికల పాఠశాల ఇక్కడ స్థాపించబడింది. ఇవాళ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇట్లా జరుగుతుంది. ఇక్కడ ఉండవలసింది ఏంటంటే ఖచ్చితంగా 24 hours లేడీ మ్యాట్రన్ ఉండాలి. అట్లానే లేడీ డే అండ్ నైట్ షిఫ్ట్ రూపంలో అయినా పర్వాలేదు, వాళ్ళకు ఇద్దరు లేడీ వర్కర్స్ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు బయట సెక్యూరిటీ అంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్తున్నాను, ఇప్పుడు గేట్ బయట మీరు వీఐపీల దగ్గర చూస్తారు, వాళ్ళకు ఒక సెక్యూరిటీ క్యాబిన్ ఉంటుంది. అలాంటి క్యాబిన్ మన గేట్ పక్కన ఒకటి ఏర్పాటు చేసి ఒక సెక్యూరిటీ గార్డుని మనకు అక్కడ గేట్ బయట పెట్టాలి. వాళ్ళు అవుట్ సైడ్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసుకుంటారు. ఇన్సైడ్ ఖచ్చితంగా డే అండ్ నైట్ ఖచ్చితంగా ఇద్దరు లేడీ వర్కర్స్ వీళ్ళకు 24 hours అవైలబుల్ ఉండాలండి. ఇది ఉండేది ఒకప్పుడు. రాను ప్రభుత్వ నిర్లక్ష్యమో అధికారుల నిర్లక్ష్యమో మరి ఎక్కడ పొరపాటు జరుగుతుందో కానీ ఎంత కిందికి అంటే కలెక్టర్ కింది స్థాయి వాళ్ళు అయితే ఖచ్చితంగా, ఎందుకంటే మేము డైరెక్టర్ స్థాయి దాకా కూడా తీసుకుపోయినాం, ఎవరి దాకా తీసుకుపోయినా వాళ్ళు మాత్రం ఫిలప్ చేస్తలేరు. మేమేమంటున్నాం, మీరు ప్రభుత్వం ఎన్ని సమస్యలైనా ఉండని, ఇప్పుడు అంధబాలిక పాఠశాలలు 10 లేవు కదా మనకు తెలంగాణలో, ఒకటే ఉన్నప్పుడు మీరు కనీసం ఇప్పుడు మేము కోరుతున్నాం, ఇప్పుడు 24 hours మ్యాట్రన్, ఒక నర్సు, 24 గంటలు ఖచ్చితంగా లేడీస్ వాళ్ళకి వర్కర్స్ ఉండాలి ఎంబడి. ఇంకొకటి సార్, లోపల ఒక్క నిమిషం లోపల పిల్లలందరినీ నిర్బంధించి వాళ్ళని బయటికి రానికుండా అక్కడ లోపల హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నారు. అంటే మీడియా వెళ్ళినా సరే మేడం బిజీ ఉంది బయటికి వెళ్ళిపోయినా చెప్తున్నారు మాతో. సో అలాంటి వాళ్ళ మీద మీరు ఏం చెప్తారు?
ఖచ్చితంగా ఎవరు ఈ విధంగా అంటే ఏమంటాం దీన్ని నిర్బంధం కానీ నిర్దాక్ష్యంగా అణిచివేతలు కానీ ఇవి చేస్తే ఎవరు చేసిన తప్పే అండి. నేను చేసిన తప్పే, మీరు చేసిన తప్పే. కాబట్టి ఎవరు చేయకూడదు. వాళ్ళు మనల్ని స్వాగతించాలి, లోపలికి పోవాలి, వాళ్ళ సాధక బాధకాలు ఏమైనా ఉంటే మనకు చెప్పాలి. ఓకే, ఆ సమస్య ఇప్పుడు సపోజ్ ఈ సమస్య స్కూల్లో జరగలేదు, వాస్తవం. అలాంటప్పుడు వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. స్కూల్లోనే జరిగింది ఇక్కడ వాడి ఇదంతా ఇది హాస్టల్ జరిగింది కదా? ఇది హాస్టల్లో జరిగింది. అయితే వీళ్ళు ఈ మధ్యలో ఏంటంటే ఇనుపతెరలు కట్టుకున్నారు, ఇది నీ రాజ్యం అది నా రాజ్యం అని. తప్పు, ఎందుకంటే ఇది అటాచ్డ్ హాస్టల్. ఈ బోత్ షుడ్ బి బిహేవ్ సేఫ్ గార్డ్ లైక్ తల్లిదండ్రులు, పేరెంట్స్ లాగా, టీచర్స్ లాగా అందరూ కూడా మనం బాధ్యత వహించుకోవాలి. వీళ్ళిద్దరు కూడా బాధ్యత తీసుకోవాలి. అందరూ బాధ్యతలు తప్పించుకోవడం అనేది ఖచ్చితంగా పొరపాటు అండి. సో చూసాం కదా, లోపల హెడ్ మాస్టర్ అయితే మనతో మాట్లాడడానికి చాలా నిరాకరిస్తున్నారు. ఎందుకు నిరాకరిస్తున్నారు అనే దానికి ఒక పెద్ద చర్చ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి లోపల హెడ్ మాస్టర్తో వెళ్ళి ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీనికి సమస్య చాలా పెద్దది ఇది. ఎందుకంటే చిన్న అందురాలు. సో పాపకు కూడా 8 years అంట. సో ఎందుకు ఎంత కఠినంగా ఇట్లా వ్యవహరిస్తున్నారు అనే విషయం మీద లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కోదండ పని ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక రూల్ ప్రకారం నడవడం అంత సీక్రెసీ, ఆర్డర్ సీక్రెటే, ప్రతి ఒక్కటి సీక్రెట్. ఇప్పుడు సుపర్ణ మేడంకి తెలుసు, వీళ్ళకి ఉంటుంటేనే ఒక దొంగ లెటర్ పుట్టించింది. ఏమని? For administration purpose, we are taking that child to somewhere. అని లెటర్ అదే రాసి letter పిల్లల్ని రాసి తీసుకొని పిల్లల్ని తీసుకొని పోయింది. అడ్మినిస్ట్రేటివ్ that one పర్పస్ girl. Administrative purpose. ఇది అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కానీ కాదు. ఏది కదా. పిల్లల్ని ఏదో తర్వాత భరోసా ఇంకొకటి సెంటర్ కాదమ్మా, తీసుకొని బీయింగ్ ఏ లేడీ ఫస్ట్ మీతో షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోవాలి. మన స్కూల్ టీచర్స్ అండ్ హెచ్ఎం వీళ్ళు ఇక్కడ షేర్ చేసుకోకుండా జంటుతో అక్కడ షేర్ చేసుకుంది. Yes. ఇప్పుడు ఆయన హెయిర్ అథారిటీ అయితే అయ్యుండొచ్చు కాక, కానీ హీఈస్ నాట్ సూటబుల్ క్యాండిడేట్ టు షేర్ దిస్ మ్యాటర్. మళ్ళీ కాబట్టి ఖచ్చితంగా అవన్నీ పొరపాట్లు. అయితే ఇదంతా ఆడిస్తున్నది ఆయనమ్మ. సరే, మీరు చూసి వచ్చారు కదా, ఇంకొకటి దారిసఫర్ మనం అంతా ఇదంతా చూసాం. అటుపోయింది. ఆ పాప జరిగింది వితౌట్ ఇన్ఫర్మేషన్ 3 girls ను బయటకు ఎందుకు తీసుకెళ్ళింది? అదే లేరు అసలు, ఆమె ఎవరు లేరు, అందరు దొంగలు పారిపోయారు. ఇప్పుడు ఎవరు గోడలు అడుగుతున్నాం మనం అంతే. మీరు అందరూ అరణ్య రోదన ఆహా, ఇప్పుడు మీతో చెప్తున్నా, మీరు వచ్చారు కాబట్టి మీతో మాకు అంతా చెప్తున్నా. తెలుసమ్మా, తెలుసు. ఇప్పుడు అక్కడ కూడా చాలా సేపు 2-3 గంటల నుంచి అక్కడ నడుస్తూనే ఉంది. అవునా? ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, ఇప్పుడు నేను ఆ జానేగా మక్సత్ ఏకిచ్చాను మా ఏకీస్ చూస్తున్నా. ఇప్పుడు కొత్తగా వచ్చింది పాపం, అంటే అరే మేము కొత్తగా రావడంతో ఇదేం బ్యాడ్ న్యూస్ జరిగింది. అందరూ గబ్రా కొంచెం అందరు కూడా టెన్షన్లోకి వెళ్ళిపోయినట్లు నాకు తెలిసింది. నంబర్ 1 ఆప్కే సాత్ సాత్ అంటే లేడీస్ హాస్టల్లో జెంట్స్ రాకూడదు కదా. సో అలాంటప్పుడు జెంట్స్ ని ఎందుకు పెట్టారు టాయిలెట్ క్లీన్ సార్ చేయడానికి? ఎన్నో అంటే పాత మేము వచ్చి అరే, నెలనే వీళ్ళు అయింది సార్. కాదు, అంతకుముందు వీళ్ళు టీచర్స్ కాదు. ఈ టీచర్ పాత టీచర్, అంతకుముందు టీచర్స్ ప్రొటెస్ట్ చేసిండ్రంట. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలు ఆల్రెడీ వాళ్ళు మార్చ్ ఏప్రిల్లో వ్యతిరేకించిండ్రు. మాకొద్దు స్కావెంజరీని వద్దు అని చెప్పి స్ట్రైక్ చేస్తే కూడా జూలై వరకు, మా పిల్లలు వచ్చే వరకు జూలై అయిందండి. విలేజెస్లో ఉంటారు పిల్లలు, స్లోగా ఒకరు వచ్చే వరకే జూలై అయింది. ఈ జూలై ఫస్ట్ వీక్లోనే ఇది జరిగిపోయింది. వాళ్ళు సెట్ అయ్యి మళ్ళా తిరిగి అడుగుదాము, క్వశ్చన్ చేద్దాము అనే లోపలనే ఈ సీన్ అంతా జరిగిపోయింది. అదనమాట ప్రాబ్లం. ఆల్రెడీ వీళ్ళు రేజ్ చేసిపోయింది. పిల్లలు రేజ్ చేసినాక మీరు మాకు మాట్లాడొద్దు, నేను బిజీగా ఉన్నాను, నేను కలెక్టరేట్లో అలా ఉన్నాను, మూల పురుషుడేనమ్మా, ఇంకెక్కడ పద్దాకలే మీరు నాకు కాల్ చేసి విసిగించొద్దు, మీకు ఇవే పనులా, ఓకే కంప్లైంట్లు ఇస్తారని పిల్లల్ని కూడా తిడతారంట. ఏడి సారే ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారు, మీరు వార్డెన్ సస్పెండ్ చేసినంత మాత్రాన మాకు ఒరిగేది ఏం లేదు. ఆ ఏడి సార్ ఉన్నంత కాలం ఇది ఇట్లాగే రన్ అవుతుంది. అప్పుడు ఏడీని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ ఏడీని suspend ట్రాన్స్ఫర్ చేసేయమంటారు. చేయమని ఇగో పొట్టగొట్టు, ఏడీని suspend చేయమని వినండి. ఇప్పుడు ఆయన చాలా మంది పొట్టగొట్టిండు, ఆయన మేము ఆయన మార్చండి, పొట్టగొడతలేము. మేడం ఇది ఒక్కటే బయటకు వచ్చింది. ఇలాంటివి చాలా ఇంకా సైలెంట్ ఉండిపోయిన చాలా ఉంటాయి. సో అలాంటి వాటి మీద మీరేం చెప్తారు? లేలే, అట్లాంటి ఏం లేదు. నో నో నో. లక్కీలీ మా స్కూల్ వినండి. ఇవాళ తెలుగు అట్లా రెండు లేదండి రాష్ట్రాల్లో, ప్లీజ్. తెలుగు 2 రాష్ట్రాల్లో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ మాది నంబర్ 1 స్కూల్. గర్ల్స్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ ఈస్ నంబర్ 1. 10th తీసుకున్నా, యాజ్ ఫర్ డిసిప్లిన్, యాజ్ ఫర్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏ లెవెల్లో పోయినా 2 out of 2 states మనది నంబర్ 1 స్కూల్. సో మాకు ఇలాంటిది ఏం లేదు. కానీ ఈ 7 వచ్చినప్పటి నుంచి ట్రబుల్స్ స్టార్ట్ అయినాయి. సో మనం కూడా ఏమంటలేము, ఆయన డిస్మిస్ చేయంటలే, నేను సస్పెండ్ చేయమన్నాను. కానీ ఒకటే ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకో స్కూల్లో కూడా ఇదే జరుగుతుంది. ఆయన స్కూలోడు కాదు. ఉండండి ప్లీజ్. ఆయన స్కూలోడు కాదు. ఆయన ఆయన జైళ్ళ శాఖ నుంచి వచ్చి అక్కడ పంపిస్తే దరిద్రం పోతుంది. ఆ జైలు చూసుకుంటే సరిపోతుంది. అలాంటి ఈ mentality స్కూల్ వాళ్ళు అలాంటి స్కూళ్ళకు కాలేజ్ నాట్ చేస్తే ఫిట్. వాళ్ళకు అంటే ఇప్పుడు ఆయన వెనకుండా నడిపిస్తున్నాడు ఇదంతా. ఏం జరిగినా దాన్ని మీరు కూడా ఎస్ అంటున్నారా? I don't know about that. హెడ్ మాస్టర్ కూడా చూడండి ఎస్ అంటున్నారు. అంటే ఆమె దీనికి సహకరిస్తున్నట్ట. ఎలా కాదు, అట్లా కాదు నేను చెప్పేది. హీ ఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఇక్కడ వినండి, కొంచెం అమ్మా అందరం అరిస్తే అర్థం కాదు. నేను పర్సనల్గా చెప్పిన స్కూల్కు హాస్టల్కు కొన్ని ట్రెడిషనల్స్ అండ్ కల్చర్స్ ఉన్నాయి. వాటిని అంటే కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నాయి కదా, అది అట్లనే నడవనియాలి. ఈ చైన్ బ్రేక్ చేయొద్దు అన్నాం.
కానీ ఆయన చైన్ బ్రేక్ చేసి ఇక్కడ వాంటెడ్లీ జెంట్స్ని పెట్టడం తప్పు కదా. జెంట్స్ని ఎందుకు పెట్టిండు? 24 hours. ఇప్పుడు మీరే చూస్తున్నారు అక్కడ ఎవరు పిల్లల సేఫ్టీ కోసం ఎవరు ఉండాలి హాస్టల్లో? మీరా మేమా? ఎవరు ఉండాలి? ఎవరు లేరు ఇవాళ. ఆయన రాకుండా ఇప్పుడు సెక్యూరిటీని పోలీసులను పెట్టించాడు. పోలీసులు పంపిస్తుంటాడు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటాడు ఆయన. అంతే. ఇంకా అందరు బిజీ ఉంటే మరి ఎందుకండి? ఇప్పుడు బిజీ ఉండాలి, ఇక్కడ ఉండొద్దు. వేరే పాపం బిజీ అడ్మినిస్ట్రేషన్ లో మీరు కూడా మేడం ఒక నిమిషం, మీరు కూడా లోపల చెప్పండి సార్. ఇప్పుడు మా ఇద్దరు టీచర్ని, ప్రైమరీ స్కూల్ టీచర్స్ని యాజ్ అన్ వార్డెన్ కానీ ఇప్పుడు వేశారు. ప్రొసీడింగ్ వచ్చింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి. అది ఎట్లా అవుతుంది? నేను స్కూల్ ఎట్లా రన్ చేయాలి? చిన్న పిల్లలు వాళ్ళు. ఇప్పుడు వచ్చింది మార్నింగ్, నాకు వచ్చింది ఇటు మార్నింగ్ ఐ రిసీవ్ దట్ ఆర్డర్ దట్ దీస్ 2 teachers హ్యాస్ టు వర్క్. ఒక్కసారి రీడౌట్ చేస్తారా? రీడౌట్ చేస్తే మీకు లీగల్ మ్యాటర్ నేను చెప్తాను. అంటే వెదర్ ఇట్ ఈస్ లీగల్లీ రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు తెలుస్తుంది. అంటే సైన్డ్ బై హూమ్, ఆర్డర్డ్ బై హూమ్, ఇవన్నీ ఉంటాయి. Now proceedings of collector and district magistrate, Hyderabad, Department of Empowerment for Persons with Disabilities or Senior Citizens and వాళ్ళ డోర్ తీయండి అమ్మా. ఆ డోర్ మీరు బయట ఒక పెద్ద వార్త నడుస్తుంది, మీరందరు పిల్లల్ని నిర్బంధిస్తున్నారండి ఇక్కడ. पिल्लल अरे डर हो रहा माँ बच्चों को, पूरे छोटे छोटे बच्चे आप जरा चल के देखिए. పిల్లలే చెప్తున్నారు చిన్న 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 పిల్లలు ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారు. నందుకే ఏడుస్తున్నారని నేను మాన్ చేసిన. దాంట్లో ఏముంది తప్పు చెప్పండి? గలత్ छोटे बच्चे Sir, press clippings on issue of sexual assault on 8 years girl of government hostel for blind girls, Malakpet, Hyderabad. Alternate arrangements to the post of matron, government hostel for visually impaired girls, B blocks, Malakpet, Hyderabad. Orders issued. Through the reference second read above, the press clippings appeared in different daily newspapers dated 25/7/24, in which it is mentioned that sexual assault was occurred against 8 years old blind girl of government hostel for blind girls, B blocks, Malakpet, Hyderabad. Through the reference post cited, Srimati B. Swapna, staff nurse in charge warden of government hostel for blind girls, Hyderabad, has placed under suspension with immediate effect, pending enquiry until further orders. In view of the above, the following SGTs of the government school for visually impaired girls, B blocks, Malakpet, are placed as in charge for the post of matron at government hostel for visually impaired girls, B blocks, Malakpet, Hyderabad, on rotation basis for a period of 15 days. Such in charge until further orders. Number 1 is Srimati M. Sumati SGT. Number 2, Srimati Renuka SGT.